బిషప్ డాక్టర్ ఎం జాన్పాల్ ఆధ్వర్యంలో సబ్బవరంలో ఉన్న కల్వరి అపోస్తలిక్ చర్చిలో బుధవారం ఉదయం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సబ్బవరం సన్ రైజ్ స్కూల్ ఎదురుగా ఉన్న కల్వరి అపోస్తలిక్ చర్చిలో యునైటెడ్ క్రిస్మస్ వారి సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పేరున్న చర్చి ఫాదర్స్ ని సుమారు 150 మందిని ఆహ్వానించి సెమీ క్రిస్మస్ విశిష్టత, ఆవశ్యకతను సంఘ కాపడులు ప్రేమతో చెప్పడం చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. బిషప్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి చైర్మన్ డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ ముఖ్య సందేశాన్ని పాస్టర్లందరికీ అందించారు. అనంతరం డాక్టర్ ప్రవీణ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ పాల్, బిషప్ డాక్టర్ జయంత్, బిషప్ డాక్టర్ జార్జ్ బాబ్, బిషప్ కే పాల్, రేవే ఎం సుధీర్, ఏ శ్యామ్ థామస్ తో పాటు అనేక మంది పాస్టర్లు పాల్గొన్నారు. బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రిస్మస్ సంబరాల్లో భాగంగా మొదటి రోజు శ్రీకాకుళంలో, రెండవ రోజు విజయనగరంలో, మూడవ రోజు సబ్బవరంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. కోడి దూడగా మేకగా తను తాను అర్పించుకుని ఏమండి మనకు మోచన దయచేసిన ఈ మహానుభావుడు వీఆర్ సో ఫార్చునేట్. ఈ రోజు నుంచి మన గురువు గారు మనల్ని అధ్యక్ష గుడాలలో లేకపోతే దేవుని మందిరానికి తీసుకెళ్లి పేట తగేసి బలి వేసిన పల్లెలు గొర్రెలు మేకల పాకలు ఉన్నాయని ఇంతమంది పాస్టర్స్ ఒక చోట గుమిగూడి క్రిస్మస్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవులందరికీ మరియు బిషప్స్, పాస్టర్స్, బిలీవర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అట్లే రేపటి దినాన రాజమండ్రిలో, అట్లే ఎల్లుండు అమలాపురంలో కార్యక్రమాలు ఉన్నాయి.